హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. అన్న అడిగి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో. అన్న మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ప్రజెంట్ ఎట్లున్నాయి? రైతులందరికీ నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి. మాది వచ్చి మా విలేజ్ వచ్చి నా పేరు రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగేలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే ₹1,00,000 కానించి ₹1,30,000, ₹1,40,000, ₹1,50,000, ₹1,60,000 దాకా ఉంటుందండి. గేదెలు వేసానికి వస్తే పాలు వేసానికి వస్తే 2 పూట్ల 3 పూట్ల మీరు పాలు చూసుకొని తోకెళ్ళొచ్చండి. మా దగ్గర 12 లీటర్ల కానించి 18 లీటర్ల కానించి 20 లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి. ట్రాన్స్పోర్ట్ వేసానికి వస్తే మీరు 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతాయి. అలాగే పైన తీసుకుంటే పైన 3 కానించి 4 కానించి 10 దాకా తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి. మా షెడ్లు అయితేనే పాకలు అయితేనే ఎప్పుడు 50-60 గేదెలు, పాడి గేదెలు అయితేనే సూడి గేదెలు అయితేనే 50-60 గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి. మీరు 2 పూట్ల 3 పూట్ల ఇక్కడ చూసుకొని పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడే రూమ్ ఫెసిలిటీ మాది రూమ్ ఉందండి. మీకు రూమ్ కానీ ఫుడ్ కానీ అన్ని మేమే ఏర్పాటు చేస్తామండి. 4-3 పూటలు ఉండి చెక్ చేసుకొని తోకెళ్ళొచ్చండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి. అని ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఎవరు గేదెలు తీసుకోవాలన్న? ఇప్పుడు తీసుకున్నా పర్లేదన్నా. మామూలుగా ముందు తీసుకున్నవాడు తగ్గిపోతే ఎప్పుడైనా తీసుకున్నా పర్లేదు. మీకు ఎప్పుడు తీసుకున్నా పర్లేదండి గేదెలు. ఇంకా ఇప్పుడైతే గేదె మీద 10,000-20,000 మీకు కొద్దిగా పెరిగాయండి. ఇంకా 4 రోజులు పోతే ఇంకా 10,000-20,000 పెరిగితే ఇప్పుడు తీసుకుంటేనే బాగుంటది. ఈ గేదెలు అన్ని విధాలుగా బాగుంటదండి. సో ఇంకా ఏప్రిల్ మేకి వచ్చేసి ఇంకా 10,000-20,000 పెరుగుతుంది. మీరు డైరెక్టర్ గా వస్తే రాంబాబు డైరీ పోయిన 10,000-20,000 కానీ తగ్గించి ఇస్తానండి. మీకు డైరెక్టర్ గా వచ్చి చూసుకొని మాట్లాడుకుంటే 10,000-20,000 కానీ తగ్గించి ఇస్తాను. బ్రీడ్ విషయానికి కోసం మీ దగ్గర బ్రీడ్ విషయానికి వస్తే ముర్రా ఉంటదండి, జబ్బర్బాడి ఉంటదండి, మీకు బన్నీ ఉంటదండి. 3 రకాలు ఉంటాయండి. జాఫర్ అయితే ఒరిజినల్ అయితే ఇక్కడ దొరకదు. ఒరిజినల్ ఉండదండి, క్యాష్ బ్రీడ్ దొరికింది. మీకు అయ్యన్నా బాగా ఎత్తాయని పాలు 6 లీటర్ల కానీ పైన 12 లీటర్లు 18 లీటర్ల దాకా ఎత్తాయండి. అయ్యన్నా బాగుంటాయండి. నిండు సూడి గేదెలు తీసుకోవడం మేళ, పాడి గేదెలు తీసుకోవడం? నిండు సూడి గేదెలు 10 తీసుకున్నా అనుకోండి, ఒక 5 ఏమో చూడి 5 ఏమో నిండు సూడి గేదెలు తీసుకెళ్ళొచ్చండి. మీకు ట్రాన్స్పోర్ట్ లో గట్రా దూడలు గట్రా మర్చిపోతాయని మామూలుగా మీకు 5 తీసుకుంటే బాగుంటదండి. మీకు ట్రాన్స్పోర్ట్ లో గట్రా బాగుంటదండి. అంటే ఒకవేళ దూడలు మర్చిపోయిన పక్షంలో అంటే ఎట్లా ఒక రైతు ఎవరైనా సరే ఎట్లా షెడ్ చేసుకోవాలా? ఒకవేళ మీరైనా సరే ఎట్లా షెడ్ చేస్తారు? రైతు మర్చిపోయినంతగా లోడ్ దిగిన వెంటనే మామూలుగా దూడని గేదె ఎదలుగా గడేసుకొని దాన్ని నాకబెట్టుకొని మీకు లోడ్ ఎట్టుకెళ్తారండి. లోడ్ ఎట్టుకెళ్ళిన వెంటనే అక్కడ దూడ తిప్పుకొని ఆ లోడు గేదె ఎదర దూడ కట్టుకొని ఆ నాకబెట్టుకొని ఒక గంట పోయాక పాలు తీసుకోవాలండి. ఆ దూడ మీద బాగుంటదండి. మర్చిపోతే కష్టం. మర్చిపోతే మీకు దానికి ఏముందండి, కొత్త ఎదర దానా పెట్టేసుకుని మామూలుగా దూడలుకుంటే ఇచ్చేస్తాయండి. మర్చిపోతాం అంటే ఉండదండి. మీకు ఈ ఇబ్బంది గట్ట పెట్టమని పాలు గట్ట ఇబ్బంది పెట్టవు. ఈ మీకు అలాగా దూడ లేకపోయినా కానీ దానా పెట్టుకుంటే ఇచ్చేస్తాయండి. ముర్రా గేదెలు కాబట్టి ఈ మర్చిపోతాం ఏంటంటే మనం సేఫ్టీగా ఎదర కట్టుకొని దూడ నాకు పెట్టుకొని రైట్ గా తీసుకుంటే బాగుంటదండి. దూడ ఉంటే బాగుంటదండి. మనకు దూడ ఉంటే మరి కలిసి వస్తుంది కదండి. ఆ దూడని పెంచుకుంటే బాగుంటదండి. ఎవరైనా సరే గేదెలు తీసుకోపోయిన వాళ్ళు దూడలు సాక్కుంటే మేలా? అంటే కొంతమంది దూడలు దూడలు అంటే ఎప్పుడుకో వస్తాయండి. మరి మిల్కింగ్ మీద మరి రన్నింగ్ అవ్వాలి కదండి, డబ్బులు రావాలి కదా. మిల్కింగ్ మీద దూడలు ఎప్పుడూ వస్తాయండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వస్తాయండి. ఇవి అయితే పాలు మీద మరి మిల్కింగ్ వస్తుందండి. మళ్ళీ ఆ దూడలు పుట్టిన దూడలు మనకి ఇది అవుతాయండి. పాలు గట్ట మనకి రన్నింగ్ అవుతుందండి. అని గేదెల గురించి చెప్పండి. ఇది ఎట్లా సూడిదా? ఇది ముర్రా అండి, ఒరిజినల్ ముర్రా అండి. ఇది ముర్రా అండి, ఒరిజినల్ ముర్రా. ఇదైతే మీకు 18 లీటర్లు 19 లీటర్లు గ్యారంటీ అయిన ముర్రా అండి. 10 రోజులు పడుతుందండి అన్నకి. ఇదైతే ₹1,00,000 పడుతుందండి. ముర్రా అండి, ఒరిజినల్ ముర్రా అండి. ఇది జబ్బరవాడి అండి. జబ్బరవాడి అండి. దాని పిల్లప్పుడే తెచ్చుకొచ్చామండి. పట్టి ఎతగా 7, 8 అలా పిండిందండి. ఈతకి ఇంకా పెరుగుతాయండి. ఇంకా 2-3 రోజులు ఉంటుందండి అన్నాకే. జబ్బరవాడి హ్యాసింగ్ అండి. మంచి పెనకం పిండేద్దండి. పని వచ్చే 10 లీటర్లు గడి పిండేద్దండి. పుట్టక 5 లాగా పూటకే మీకు 8, 9, 10 అలా పిండేస్తండి పూటకే. జబ్బరపాడి అండి. ఇది ముర్రా అండి. ఇది ముర్రా అండి. ఇదైతే మీకు ఇక్కడ లోకల్లో రైతుకి ఇచ్చేవండి. మేము ఈ లోకల్లో రైతుకి 10, 9, 10, 8, 9, 10 అలా పిండిందండి. అతను మళ్ళీ మనకి అవసరం వచ్చి మళ్ళీ మనకి ఇచ్చేసాడండి. ఇదైతే ఇప్పుడు ఈనేసిందండి. ఇది ఇప్పుడు 8 లీటర్లు ఇస్తుందండి పూటకి.
ఈనిందా ఇప్పుడు? ఈనిందండి 8 లీటర్లు వస్తుందండి. ఇదిగో దూడ అదిగండి 8 లీటర్లు వస్తుందండి. ఎంత ఉందండి ఇలాంటి గేదెలు ఎంత రేట్ పడుతున్నాయి? ఇవి 1,30,000 1,40,000 అలా ఉంటాయండి. ఇది ఏవి సైజ్ బర్రెలు కదండి. ఆ దగ్గర కాబట్టి నాటిలో మేపంత లేదండి. ఒంటరిగా మేపుకుంటే 10 ఏటెత్తుందండి ఒకటికి. ఒరిజినల్ ముర్రా అండి. ఇగో చూడండి దానికి అంటర్ క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ రొమ్ము క్వాలిటీ కానీ చూడండి. 3 అయితే ఉంటుందండి. ఇది 2 అవుతండి. ఇది 2 అవుతండి. ఇది 2 అవుతండి. వాడు గారి సంవత్సరం నడుస్తుందండి. ఇదండి. ఇది సూడిదేనండి. ఇది సూడిదండి. ముర్రా అండి. ఒరిజినల్ ముర్రా అండి. ఇది ఇంకా వారం పడుతుందండి. అన్నాక వారం రోజులు ఉంటుందండి. ఒరిజినల్ ముర్రా అండి. ఇది ఒరిజినల్ ముర్రా అండి. ఇది గట 9, 10 అలా పెడుతుంది. ముర్రా అండి. వచ్చారు 1,30,000 అలా పడుతుందండి. అంటే ఇప్పుడు గేదెలు ఏమన్నా ఎండాకాలం అట్లా వస్తే ఏమన్నా పాలు తగ్గడం కానీ అట్లా ఏమంటే చలికాలం తగ్గవండి. మేపుని పెట్టి ఉంటాయండి. పాలు ఏమి తగ్గవండి. ఎండాకాలం పాలు ఏమి తగ్గవండి. వెనకం మనం దాన పెట్టుకుని పిండుకుంటే పాలు ఏమి తగ్గవండి. శీతకొట్లోనే చలికి తగ్గితే గాని ఇప్పుడైతే పాలు తగ్గే పని ఉండదండి. ఎండాకాలం అన్న పాలు తగ్గే పని ఉండదండి. పాలు బాగానే ఇస్తాయండి. దానాలు పెట్టుకోవడం అంటే ఎన్ని కేజీలు పెట్టుకుంటే అంటే పాలు 10 ఇచ్చిందంటే 2 కేజీలు పెట్టుకోవాలండి. పూటకు 2 కేజీలు పెట్టుకోవాలా. ఒక 7, 8, 6 ఇచ్చే అట్లకైతే కేజీన్నర అలా పెట్టుకుంటే సరిపోద్దండి. దాన బాగా ఎక్కువ పెట్టేసినా కానీ అవి పారుతా ఉంటాయండి. అవి మరి బర్రెలు మరి తక్కువ పెట్టకూడదు, మరి ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదండి. బర్రెకి 1 కేజీన్నర 2 కేజీలు లోపల పెట్టుకోవాలి. బర్రె బాగుంటదండి. అబ్బా ఎక్కువ పెట్టినా ఇది అవుతుందండి. ఇది 1,00,000 రూపాయలు పడుతుందండి. ఇది 6, 12 లీటర్లు వస్తుందండి. ఇది స్టార్టింగ్ రేట్ ఇదేనండి. 1,00,000 రూపాయలు పడుతుంది. ఇది వారం ఉందండి. అన్నాకే మీకు క్వాలిటీ అంటే నెంబర్ 1 క్వాలిటీ అండి. బాగా వేపుకుంటే 1 లీటర్ పెరిగింది. ఇంకా వారం ఉందండి. అన్నాకి ఇది ముర్రా అండి. ఒరిజినల్ ముర్రా అండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. రూపకోసం రింగ్ అండి. మంచి నెంబర్ 1 క్వాలిటీ అండి. సూడిదండి. ఇది నిండు సూడిది. ఇది 1,00,000 రూపాయలు పడుతుందండి. ఇది ఫస్ట్ ఈత అండి. ఇది అంటే మామూలుగా మేము ఫస్ట్ ఈతలు తెరము అయితే ఇక్కడ తయారు చేసుకున్నారండి. ఇది ఫస్ట్ ఈత అండి. ఇది రూపకోసం రింగ్ 1,00,000 రూపాయలు పడుతుందండి. ఎన్ని రోజులు దీనికి టైం? దీని టైం ఒక 20 రోజులు ఉంటుందండి. 20 రోజులు ఉంటుందండి. మంచి ఇక్కడే పెరిగింది దూడ. ఇప్పుడు ఫస్ట్ ఈత కదా, ఫస్ట్ ఈతలో ఎన్ని ఇప్పుడు ఈ 6, 12 లీటర్లు ఒక 5, 6 అలా పెరుగుతుంది. ఫస్ట్ ఈతలో కొంచెం తక్కువ ఇస్తుంది. సెకండ్ ఈతలో తక్కువ ఇస్తుందండి. ఆ 2 ఈత కానించి 7, 8 అలా ఇస్తుందండి. ఫస్ట్ ఈతలో ఒక 5 ఇస్తే సెకండ్ ఈతలో 1 లీటర్. ఫస్ట్ ఈతలో 5 ఇస్తే సెకండ్ ఈతలో 2 లీటర్ 3 లీటర్ పెరుగుద్దండి. ఫస్ట్ ఈతకే తక్కువ ఇస్తుందండి. అందుకని మీరు ఫస్ట్ ఈత తక్కువ తెరవండి. 2 ఈతలు ఎక్కువ తెస్తాం. ఫస్ట్ ఈతతో కొంచెం అంటే దూడలు కూడా దగ్గర రానిచ్చుకోవడం కొన్ని తంతుంటాయి. ముర్రబర్లు అలా తనమండి. మీకు 2 రోజులు అంటే కానీ అంత తల్ల బర్రెలు కాదండి ముర్రబర్లు. ఈ ఫస్ట్ ఈతకి పాలు కొంత తక్కువ వస్తాయండి. 2 ఈత కానించి మీకు బాగా ఇస్తాయండి. ఇది జబర్బాడి క్యాషింగ్ అండి. ఇది గట 8 లీటర్లు వస్తాయండి పూటకి. ఏబీ సైజ్ బర్రె అండి. ఇది ఇంకా ఒక 20 రోజులు ఉందండి. అన్నాక మంచి క్వాలిటీ అండి. సైజు ఏబీ సైజ్ బర్రె అండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. ఎంత పడుతుంది ఇది రేట్? ఇదైతే 1,10,000 ఆడుతుందండి. 1,10,000 ఆడుతుంది. ఇది బన్నీ అండి. ఇది బన్నీ అండి. 6 రోజులు ఉందండి. ఈ అన్నకే ఇది గడ 7, 15 లీటర్లు 16 లీటర్లు వస్తుందండి. ఇది వారం ఉందండి. అన్నాకే బన్నీ అండి. బన్నీ అండి. ఎన్ని అయితే ఉంటుందండి? ఇది 2 ఈత అండి. 2 ఈత మీకు 14 లీటర్లు 15 లీటర్లు మీకు లేకుండా ఇస్తుందండి. మా షెడ్లు అయితేనే పాకలు అయితేనే 50, 60 గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి. మీరు 2 పూటలు 3 పూటలు చూసుకొని పాలు చూసుకొని చెక్ చేసుకొచ్చండి. ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఉంది. అన్ని మేమే ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర దూడలు కూడా ఉంటాయా? దూడలు గట్ట ఇప్పుడు యాసంకాలం కాదండి. ఇప్పుడు ఉంటాయండి. తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా పుట్టిన దూడలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు యాసంకాలం బట్టి పాడి గేదెలు ఎక్కువ తీసుకెళ్తున్నారండి. ఆ పాడి గేదెలు పాలు గురించి ఎక్కువ తీసుకెళ్తున్నారండి. దూడలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటాయండి మీ దగ్గర? దూడలు అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఉంటాయండి. దూడలు ధరలు ఎంతలో ఉంటాయి? ధరలు అంటే 15,000 కానించి 20,000, 30,000, 25,000, 50,000 దాకా ఉంటాయండి. దూడలు ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందని, గేదెలు ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందని? గేదెలు ఉన్న వాళ్ళకైతే మామూలుగానే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోతుందండి. అలాగే 10 కానించి 3 కానించి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తామండి. అయ్యే దూడలు అయితే 10 దూడలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తామండి. ఒక 5 కానించి 6 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డీజిల్ కొట్టుకుని సరిపోతుందండి.
చూసుకోవచ్చు రాంబాబు డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే దగ్గర మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.